భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం రండి. శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19వ తేదీన శివ్నేరి ఫోర్ట్లో జన్మించారు. ఆయన తండ్రి షహాజీ భోన్స్లే మరియు తల్లి జీజాబాయి. జీజాబాయి చిన్నప్పటి నుంచి ధర్మం, ధైర్యం, దేశభక్తి విలువలను శివాజీకి నేర్పించారు. చిన్న వయసులోనే శివాజీ స్వరాజ్యం స్థాపించాలనే సంకల్పం చేసుకున్నారు. 16 సంవత్సరాల వయసులో శివాజీ తోరణకోటను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆయన మొదటి ముఖ్యమైన విజయం. ఆ తర్వాత రాజగఢ్, పూరందర్, సింహగఢ్ వంటి అనేక కోటలను జయించారు. ఆయన గెరిల్లా యుద్ధ విధానాన్ని ఉపయోగించి శత్రువులను ఆశ్చర్యపరిచారు. ఆయన వ్యూహం వేగం, తెలివితేటలు, ఆకస్మిక దాడులపై ఆధారపడి ఉండేది. బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ శివాజీని మోసం చేసి హత్య చేయాలని ప్రయత్నించాడు. కాని శివాజీ ముందుగానే అప్రమత్తంగా ఉండి వాఘ్నఖ్ ఆయుధంతో అతన్ని సంహరించారు. ఈ సంఘటన శివాజీ ధైర్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1616లో శివాజీ ఆగ్రాలో నిర్బంధించబడ్డారు. అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుని తిరిగి స్వరాజ్యానికి చేరుకున్నారు. 1674లో రాయగఢ్ కోటలో శివాజీ రాజ్యాభిషేకం జరిగింది. ఆయనకు ఛత్రపతి అనే బిరుదు లభించింది. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని అధికారికంగా స్థాపించారు. శివాజీ పరిపాలనలో న్యాయం, క్రమశిక్షణ ముఖ్యమైనవి. స్త్రీల గౌరవానికి ప్రత్యేక రక్షణ కల్పించారు. అన్యాయపు పన్నులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఆయన బలమైన నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1680 ఏప్రిల్ 3న శివాజీ మహారాజ్ పరమపదించారు. కాని ఆయన స్ఫూర్తి, ధైర్యం, దేశభక్తి ఈ రోజుకి కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం మనకు ధైర్యం, న్యాయం, దేశభక్తి నేర్పుతుంది. ఆయన పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. జై శివాజీ, జై భవానీ. మీ సపోర్ట్ మా బలం. వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.